ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ప్రియమైనటువంటి దేవునులారా, దేవుని మందిరము పాడై ఉండగా దాన్ని బాగు చేయించమని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినం దేవుడు మనకి ఇచ్చేటటువంటి వాగ్దానం, మీ దేహము దేవునికి పరిశుద్ధాలయమను, ఆయన పరిశుద్ధాత్మకు నిలయమను మీరు ఎరుగరా అని అడిగి ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనం మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలంటే దేవుని కార్యాలకు ముందు ప్రాధాన్యత ఇచ్చి మిగతా కార్యాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవడైనాను నా ఆలయంను పాడు చేస్తే వాడిని నేను కూడా పాడు చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఆయనకి నిలయమైన ఈ దేవాలయమైన ఈ దేహమును మనం ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆయన మనం నివసించినట్లుగా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చి ఉన్నాడు. మనకున్న మన అజ్ఞానమైనటువంటి ప్రవర్తనలు అనుసరించి నడుచు కనుక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కనుక మనం కూడా మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని ఆత్మను మనలో నివసింప చేసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మీ దేహమైన దేవాలయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడా లేదా, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఆయన మనతో ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు. పాపం మనం ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడిన వారై దేవుని రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అట్టి అనుభవం వరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసు రక్షక, కడవరి దినాల్లో ఉంటున్నాం ప్రభు. నీ రాకడ ఏ సమయంలో ఉంటుందో మాకు తెలియదు. మమ్మల్ని సిద్ధపరిచి పరిశుద్ధపరిచి నీ రాకడ కొరకు మీ ఆత్మను మాలో ఉంచి మీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మేమందరం ఈ లోకంలో జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, ప్రతి విధమైన అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఈ దేహమైన దేవాలయంలో మిమ్మల్ని నివసింప చేసుకొని జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని, దీవించి కరుణించమని ప్రభువా, ఏ బిడ్డలు ఏ బలహీనతలో ఉన్నారో వాళ్ళ బలహీనత నుంచి విడిపించండి, పరిశుద్ధపరచండి, దీవించండి. వారి జీవితాల్లో కావలసిన సమస్త ఈవులను అనుకూలపరిచి సమకూర్చి దయచేయండి. పరిశుద్ధుడా, ఏ బిడ్డకి ఏది అవసరమో దయచేయమని, దీవించి కరుణించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకోవచ్చు. నాదుడైన యేసుక్రీస్తుకు నేను నాది మిక్కిలి వినయంతో అడిగి